చేశారని అడుగుతారు, దానికి సమాధానం చెప్పండి. కృష్ణన్న అడిగాడు, మీరు జియో గురించి పాఠం చెప్పారు, అది ఇంప్లిమెంట్ చేశారని అడిగాడు, దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజలి గారు, రమేష్ గారు ప్లీజ్. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం అండి, మీరు కాదు ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడమంటారు, సమయం ఇలానే వృధా అవుతుందండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. 2022లో ఒక ప్రాజెక్టు శాంక్షనింగ్ కి రకరకాల ప్రాసెస్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ల్యాండ్ ఎక్విజిషన్, ఆ తర్వాత ప్రొసీజర్, రకరకాల ప్రొసీజర్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్, పొల్యూషన్ బోర్డు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్, రకరకాల ఇదంతా కాదండి. ఒక్కదానికి సమాధానం చెప్పండి, ఒక్కదానికి సమాధానం చెప్పండి. రమేష్ గారు, గతంలో కంపెనీలు అని చెప్పి ఐపాక్ టీం సభ్యుల్ని అక్కడ పెట్టి ఫోటోలు అవన్నీ చేసింది వాస్తవా కాదా? 2014 నుంచి 19 ఐపాక్ టీం ని వైజాగ్ లో పెట్టి పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహించి కంపెనీలు తీసుకొచ్చి యువతని మోసం చేసింది నిజమా కాదా? ఇవన్నీ ఐపాక్ టీం ని వైజాగ్ లో అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ చూపించి విదేశీ నుంచి కంపెనీలు ఇన్వెస్టర్లను తీసుకొచ్చామని యువతని మోసం చేసింది వాస్తవా కాదా? దానికి సమాధానం చెప్పండి. అది అంటే ప్రజలు ఎవరు చూడలేదా? యువత చూడలేదా? పచ్చళ్ళు అగ్రిమెంట్లు చేసుకొని ఎనీవే కృష్ణాంజలి గారు, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఒక ఎకో సిస్టమ్ ఆల్రెడీ చెన్నైలో, కర్ణాటకలో. రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు చూపించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఖచ్చితంగా అండి. పార్టీని పక్కన పెడదాం, కంపెనీలు రావాలి. ఇంకెంతకాలం ఆంధ్రప్రదేశ్ యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి? వారికి కుటుంబాలు ఉంటే అక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకునేలా జరిగితే అది పార్టీలకు అతీతంగా స్వాగతిద్దాం. ఒకవేళ తప్పు చేస్తే అది ఏ పార్టీ అయినా క్వశ్చన్ చేద్దాం. రమేష్ గారు, అయితే కృష్ణాంజలి గారు, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవ్వడానికి రాయితీలు ఇస్తే తప్పులేదని పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. ఆల్రెడీ కర్ణాటకలో, చెన్నైలో ఇలాంటి వాటి చోట్ల ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. దానికి సంబంధించి అంటే ఒకవేళ ఈ గూగుల్ హబ్ రావడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి మరిన్ని కంపెనీలు వచ్చి ఆంధ్రప్రదేశ్ దేశ అభివృద్ధిలో నెంబర్ 1 గా వెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఒకటే క్వశ్చన్ ఫైనల్ గా, ఈ రానున్న 2.5-3 సంవత్సరాల్లో